ఓకే. సీతక్కని గట్టిగా హగ్ చేసుకొని ఏడ్చినావు కదా నువ్వు? అవునక్క. మంచిగా చెప్పావు కదా, సీతక్కని ఫిదా చేసావు కదా నీ పర్ఫార్మెన్స్‌తో. అదొక్కసారి చేద్దామా? మా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నాకు ఆదర్శం. గోండు బిడ్డ కొమరం భీం నాకు ఆదర్శం. మా కోసం పోరాడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాకు ఆదర్శం. నేను ఆశల్లో ఉండాలనుకోవట్లేదు, నా ఆశయాన్ని నిలబెట్టుకోవాలి అనుకుంటానా, అందుకోసం చదవాలనుకుంటానా, మా ఊరికి అండగా నిలుచుంటా. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నాకు ఆదర్శం. గోండు బిడ్డ కొమరం భీం నాకు ఆదర్శం. సో సీతక్క నీకు ఒక ప్రామిస్ చేసిందంట కదా స్కూల్ కట్టిస్తామని, నిజమేనా? కట్టించారా? కట్టించారు. కళ్ళ తిరిగిన కాలు ఆగిపోదులే చోట. నీకు ఎలా అనిపించింది అప్పుడు? అప్పుడు మాకు స్కూల్ కట్టించినందుకు సీతక్కకి ధన్యవాదాలు చెప్పాలని. హలో నమస్తే, వెల్కమ్ టు సెసి టీవీ. రైట్ నో మనతో పాటు ఉన్నారు. ఎవరైనా పర్ఫార్మెన్స్ చేసి ఎవరికైనా మనసు కరిగిపోద్ది, కానీ ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్ చేస్తే ఏకంగా సీతక్కనే కదిలించింది. ఒక తనకున్న కళను కూడా నెరవేర్చుకుంది. ఆమె ఎవరో కాదు, డ్రామా జూనియర్స్లో వన్ అండ్ ఓన్లీ తులసి అక్క ఈజ్ హియర్. హాయ్ తులసి. హాయ్ అక్క. ఓ సారీ తులసక్క. నెక్స్ట్ సీతక్క అయిపోయావు కదా నువ్వు. యా, అందరూ కూడా సీతక్క సీతక్క అంటుంటే నీకు ఎలా అనిపిస్తుంది? సీతక్క 2 అంటుంటే చిన్నప్పుడే సీతక్క సీతక్క అంటాలనిపిస్తుంది. అవునా? పెద్ద అయిన తర్వాత సీతక్కని మించిపోవాలనిపిస్తున్నావా? సో సీతక్క నీకు ఎలా తెలుసు? మూవీస్ లోనే చూసావా, లేకపోతే పర్సనల్ గా ఎప్పుడైనా కలిసావా? డ్రామా జూనియర్స్ లోకి రాకముందు మా ఊరికి వచ్చేది. వచ్చారా? వచ్చినప్పుడు మీరందరూ కలిసేవాళ్ళ? కలిసేవాళ్ళం. వచ్చినప్పుడు చిన్న పిల్లలకి బిస్కెట్లు ఇచ్చి పోయేది సీతక్క. అవునా? బిస్కెట్లు బాగుండేవా? బాగుండే. మళ్ళీ తినాలనిపిస్తుందా ఆ బిస్కెట్లు? సో తులసి అక్క చెప్పక్క, నీ యొక్క డ్రామా జూనియర్స్ వరకు నీ యొక్క జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది? నీకు ఇంట్రెస్ట్ ఎప్పుడు వచ్చింది? చదువుకున్నప్పటి నుంచి. ఏ క్లాస్ నువ్వు? ఇప్పుడు నేను 6th క్లాస్. ఓ నాకంటే పెద్దదే. నిజం? అర్రే నవ్వుతావు. నేను తర్వాత చెప్తానులే ఏ క్లాస్, ఓకేనా? యా. సో 6th క్లాస్ ఇప్పుడు నువ్వు? అవునక్క. ఏ క్లాస్లో నీకు ఇంట్రెస్ట్ వచ్చింది? నాకు 2nd క్లాస్ నుంచి ఇంట్రెస్ట్. ఓకే, 2nd క్లాస్ నుంచి ఇంట్రెస్ట్. నీకు యాక్టింగ్ చేయాలని ఎప్పుడు అనిపించింది? ఎవరిని చూస్తే తెలుస్తుంది కదా, ఎవరు నన్ను చూస్తే లేకపోతే ఎవరితోనైనా బయటికి వెళ్తే చూడగా చూడగా మనకి ఇంట్రెస్ట్ వస్తుంది కదా. అలాగే నీకు ఎవరిని చూసి వచ్చింది ఆ ఇంట్రెస్ట్? అంటే సార్ వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు చెప్తా ఉంటే బాగా చేస్తున్నా, నేను కూడా ఇట్లా చేస్తే బాగుండు అని. ఓహో, ఏ సార్ నేర్పించారు? అంటే కొత్త కొత్త సార్ వాళ్ళు వచ్చేవాళ్ళు. ఎక్కడ నువ్వు చదువుకున్నావు? ఇప్పుడు మీకు మీ ఊరి పేరేంటి చెప్పు ఫస్ట్. మా ఊరి పేరు తక్కెలగూడెం. అవునా? ఎక్కడ ఉంది అది? భూమి మీద నాకు. ఓకే ఓకే చెప్పు. అది ములుగు డిస్ట్రిక్ట్. అవునా? ఆ లోపలికి స్కూల్ లేదంట, నిజమేనా? స్కూల్ లేదు. లేదా? మరి నువ్వెలా చదువుకున్నావు 6th క్లాస్ వరకు? చిన్న స్కూల్ ఉండే, అంటే సార్ వాళ్ళు మా పరిస్థితి చూసి ఒక చిన్న స్కూల్ కట్టించి అక్కడ చదివించిండ్రు. ఓకే, చిన్న స్కూల్ అంటే స్కూల్ కట్టించారా, లేకపోతే ఏదైనా ప్లేస్ని అదే జస్ట్ వేస్తారు కదా ఒక చిన్న అలాగ వేసి పెట్టారా? ఒక గుడిసె టైప్ వేస్తారు కదా. గుడిసె టైప్ వేసారా? ఓకే, గుడిసె టైప్ వేసి అక్కడ మీకు పిల్లలందరికీ స్కూల్. ఎంతమంది చదువుతున్నారు అక్కడ? ఒక 20 మంది చదువుతారు అక్క. ఒక 20 మంది చదువుతారా? మీ ఊర్లో ఎంతమంది ఉంటారు మాక్సిమం? ఏమో నాకు తెలియదు. నువ్వేంటమ్మా లెక్కల మాస్టర్ లాగా లెక్కలు అడుగుతావు అనుకుంటున్నావు కదా. కాదు, నీకు ఎర్రని తెలుసు కదా, మీ చుట్టుపక్కల పిల్లలందరూ అక్కడికి వచ్చి చదువుతారా? అక్కడ నుంచి చదువుతారు. కొంతమంది చదవరు కదా, స్కూల్ అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ ఇంటికాడ ఆడుకుంటా ఉంటారు. అనవసరంగా స్కూల్కి పంపిస్తున్నారు అనుకుంటున్నావు కదా. నేను ఆడుకుంటే బెటర్ అనుకుంటున్నావు కదా. అవునా? కాదా? నువ్వు మంచిదానివి. నాలాంటి వాళ్ళు ఆడుకుంటున్నారే, అది నేనే. ఓకే, మంచిగా చదువుకుంటున్నావా నువ్వైతే? క్లాస్ టాపర్ నువ్వేనా? లేదక్క. స్కూల్ చదువు అంటేనే ఇది. డ్రామాలు చేస్తాను అంతేనా? ఓకే, మీకు ఫస్ట్ డ్రామాలు అంటే నీకు ఎవరు నేర్పించారు? అక్కడ ఏమన్నా డ్రామాలు వేసేవాళ్ళ? ఇక్కడ నుంచే సార్ వాళ్ళు అక్కడికి పోయిండ్రు, అంటే సంతోష్ సారే ఇక్కడ ఉన్న సార్ వాళ్ళని అక్కడ తీసుకెళ్ళి చేపించిండ్రు. అక్కడ తీసుకెళ్ళి చేయించారా? ఓకే, ఫస్ట్ నేను తీసుకెళ్లారా? అలాగా నన్ను తీసుకొచ్చారు ఇక్కడికి తీసుకొచ్చారు. ఫస్ట్ నీకు ఇంట్రెస్ట్ ఉంది, నేను అక్కడ ఏమన్నా టెస్ట్ చేశారా? ముందు నువ్వు ఇది చెప్పు, దాని తర్వాత నీకు వస్తుందో లేదో అని చూస్తారు కదా, అప్పుడేం చేసావు? ఇలాంటిది చెప్పు ఒకసారి అంటే చెప్పాను. ఏం చెప్పావు అప్పుడు? ఏది చెప్పావు చెప్పు. పుష్ప డైలాగ్స్. పుష్ప డైలాగ్ చెప్పైతే ఇంకేం చెప్పావు? ఇంకా
అంటే స్కూల్ గురించి అన్నట్టు. మా స్కూల్ గురించి కాదు, నేను బడికి వెళ్ళా అలాంటివి. ఒకసారి అది చెప్తావా ఆ డైలాగ్స్? అది నా సొంతంగా చెప్పలే, ఇక్కడ సార్ వాళ్ళే చెప్పించిండ్రు. అవునా? ఇంకోసారి మీ సార్తో ఉన్నప్పుడు చెప్తాలే, ఓకేనా? ఓకే. ఓకే ఓకే. సో డ్రామా జూనియర్స్లోకి మీ సంతూ సారానా? సంతూరా? సంతోష్ సారా? సంతూ అంటే సంతూర్ అనుకున్నాను. సంతూర్ ఫాదర్ లాగా సంతూర్ సార్ ఉంటారు అనుకున్నా. ఓకే, మీ సంతోష్ సార్ తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఇక్కడికి అంటే హైదరాబాద్కి రావాలి, మళ్ళీ మా పిల్లను ఒంటరిగా ఎలా పంపించాలని మీ పేరెంట్స్ ఏమన్నా భయపడడం అలాంటివి జరిగినాయా? జరగలేదు. ఎందుకని? ఎందుకంటే మా అమ్మాయి కూడా పెద్ద స్థాయికి పోవాలి అని మా అమ్మ నాన్నలకు కూడా ఒక ఫీలింగ్. ఓ, అమ్మ నాన్న బాగా సపోర్ట్ చేశారు అయితే. చేశారక్క. పేరెంట్స్ నేమ్ ఏంటి? విజయలక్ష్మి. అదేంటి ట్విన్స్ తెలుసు కానీ వీళ్ళేంటి ఇలాగా విజయలక్ష్మియా? నీ పేరేంటి? తులసి. మరి డిఫరెంట్ గా పెట్టారు. విజయరా చాముండేశ్వర్ అలా పెట్టాల్సి అన్ని విజయ్ ఫ్యామిలీ అయిపోయేది. సో మీ డాడీ పేరు విజయా? మరి సపోర్ట్ చేశారా మంచిగా? చేశారు. చదువుకోకుండా ఎందుకు ఈ డ్రామాలు అవన్నీ ఏమనలేదా? డ్రామాల్లో కంటే మంచిగా ఆర్టిస్ట్ అవుదామని. నీ డ్రీమ్ ఏంటి? నా డ్రీమా ముగ్గురు చెల్లెళ్ళు, 2 తమ్ముళ్ళు. అవునా? అది నీ డ్రీమా? నీ యొక్క డ్రీమ్ రా, గోల్? గోలా నేను టీచర్ అవ్వాలి. నువ్వు టీచర్ అవ్వాలా? అదేంటి టీచర్ అవ్వాలంటే చదువుకోవాలన్నారే, డ్రామా జూనియర్స్ లోకి వచ్చావు? ఇది అయిపోయినాక చదువుకుంటా. ఇది అయిపోయాక చదువుకుంటావా? ఇది అయిన తర్వాత ఎక్కడైనా మరి ఆపర్చునిటీ వస్తే సీరియల్ సినిమాల్లో దాంట్లో ఎక్కడి నుంచైనా ఒక అవకాశం వచ్చింది అనుకో, వెళ్తావా? వెళ్తా. అది అయిపోయిన తర్వాత చదువుకుంటావా? ఫస్ట్ చదువుకుంటా, ఛాన్స్ వచ్చినప్పుడు వెళ్తావు. ఇప్పుడు మరి స్కూల్ హాలిడేసా? కాదు కదా. మరి ఈ సీజన్ అంతా కూడా స్కూల్కి డుమ్మా. అబ్బాయి అంత హాయిగా ఉందో కదా, లేదా? డుమ్మా కాదా? ఓకే. మరి క్లాస్లో మనమేమో చదువుకోలే, ఎల్లుముద్రగాలం. చూసావా డీజేటీల్లో? దాంట్లో డైలాగ్ ఉంది కదా, ఏం చదువుకోలేవు ఎదురు ముద్రగాడిని అంటాడు కదా. డీజేటీలు బాగా నీకు బాగా అనిపిస్తుందా? బాగా అనిపిస్తుంది. స్కూల్లోనే చూసిన, ఎక్కువ చూడలేదు. ఒక్కసారి స్కూల్లో చూసావా? అవును, మీరు మూవీస్ ఎలా చూస్తారు? టీవీస్ ఉంటాయా? మాకు టీవీస్ ఉండే, ఫోన్స్. టీవీలు ఉండకుండా ఫోన్స్ ఉంటాయి. సిగ్నల్స్ వస్తాయా? సిగ్నల్ వస్తుందా? ఓకే. మీరు అక్కడ ఫ్యామిలీ అందరు ఎంతమంది ఉంటారు? మీ ఫ్యామిలీ అంటే మీ బంధువులందరూ అక్కడే ఉంటారా? కొంతమంది వేరే ఊర్లో ఉంటారు, అందరు ఉండరు. ఓకే. మీ ఊర్లో అందరు కూడా అంటే అడవి ప్రాంతం అంటారు కదా అదంతా? అవునక్క. చుట్టూరు అడవి ఉంటుందా మీ ఊరికి? అవునక్క. నేను కొన్ని మూవీస్లో చూశాను, అడవి అంటే జంగల్కి దగ్గరలో ఉన్న ప్లేసులకి సింహాలు, పులులు అవన్నీ అటాక్ చేస్తాయని, నిజమా? కొంచెం దూరం ఉంటాయి, అడవి లోపల ఉంటాయి. అవి లోపల ఉంటాయా? ఓకే. మీ దగ్గర వరకు రావా? ఒక్కసారి వచ్చింది, చెరువులో నీళ్ళు తాగిపోయింది. ఎవరో చెప్పారు, నేను రియలే కావచ్చు అనుకున్నా. అవునా? ఎవరో చెప్తే రియలే అనుకున్నావా? నువ్వు ఎప్పుడు చూడలే సింహాన్ని దగ్గరగా? చూడలే. అర్రే, ఒక్కసారి చూడాలనిపిస్తుందా నీకు? అనిపిస్తుందా? కానీ అది కొరికేస్తుందా? కురికిరే పెట్టు నువ్వు. కురికిరని కొరుక్కొని వెళ్ళిపోద్ది. ఓకేనా? నీ పర్ఫార్మెన్స్ టైంలో ఫస్ట్ టైం సీతక్క మీ పర్ఫార్మెన్స్ చూడడానికి వస్తుందని నీకు తెలుసా? నేనే పోయి సీతక్కని పిలిచా. అవునా? ఎవరు చెప్పారు సీతక్కని పిలువని? ఎవరు చెప్పలే, మేమే పోయినా. నీకెవరు చెప్పారు? నాకా? సంతోష్ సార్ వల్లే అంతా జరిగింది. ఇక్కడ తీసుకురావడం సంతోష్ సారే. మీ విజయలక్ష్మి ఎవరు పేరెంట్స్ ఒప్పించింది సంతోష్ సారే. ఓ సంతోష్ సార్, మీరు సంతోషంగా ఉండాలయ్యా. అవునా? సో సంతోష్ సార్ సీతక్కని పిలిపించారు డ్రామా జూనియర్స్కి. సో వాళ్ళందరి ముందు మనం ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉంటాం, అక్కడేమో ఫుల్ కెమెరాస్ ఉన్నాయి, ఫుల్ అందరు చూస్తున్నారు. పర్ఫార్మెన్స్ చేయడానికి నీకు భయం అనిపించలే? భయం అనిపించలే. ఎందుకని? మనం మాట్లాడాలి కదా, మంచిగా మాట్లాడితేనే మనకి గొప్ప పేరు వస్తుంది. ఏ గొప్ప పేరు ఎందుకు, తులసి బాగానే ఉందిగా. ఓకే, తులసి అక్క అని పేరు రావాలి. ఓకేనా? నా జోకి నేనే నవ్వుకుంటాలే, నో ప్రాబ్లం. ఓకే. ఒకసారి నువ్వు మంచిగా చెప్పావు కదా, సీతక్కని ఫిదా చేసావు కదా నీ పర్ఫార్మెన్స్తో, అది ఒక్కసారి చేద్దామా? ఒకసారి చెప్పు, డైలాగ్ చెప్పు. మా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నాకు ఆదర్శం, గోండు బిడ్డ కొమరం భీం నాకు ఆదర్శం,
మా కోసం పోరాడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాకు ఆదర్శం. నేను ఆశల్లో ఉండాలనుకోవట్లేదు, నా ఆశయాన్ని నిలబెట్టుకోవాలి అనుకుంటాను, అందుకోసం చదవాలనుకుంటాను, మా ఊరికి అండగా నిలుచుంటా. సూపర్. నీ యొక్క డ్రీమ్ కూడా అదేనా? మీ ఊర్లో స్కూల్ కట్టించాలి అని. ఇంకేమున్నాయి మీ ఊరు కోసం? ఇంకేం చేయాలనుకుంటున్నావు? రోడ్డు కావాలని, కరెంటు, వాటర్, అక్కడ బాత్రూమ్స్ అవేమి లేవు. బాత్రూమ్స్ లేవు, రోడ్ లేదు, కరెంట్ లేదు. మరి మీకు నైట్ టైం లైట్స్ అవన్నీ ఉండవా? చిన్న లైట్స్ ఉంటాయి, కొనుక్కున్న లైట్స్. ఓ, లైక్ ఇలాగ కెరోసిన్ సంథింగ్ అలాంటివా? అలాంటివి బుడ్డి లైట్ ల్యాంప్స్ ఉంటాయి, చిన్న చిన్నవి పట్టుకొని వెళ్తారావా? అమ్మో, నైట్ టైం మరి అటువైపు చుట్టంతా అవి ఉంటాయి కదా, పురుగులు అవన్నీ. కరెంట్ ఉంటుంది అక్క, కానీ అది నాకు తెలియదు ఎక్కడ. అది మామిడి చెట్టు ఉంటుంది, అంటే మామిడి చెట్టు తోట ఉంటుంది, అది వేరే వాళ్ళది. అక్కడి నుంచి కొంచెం పెట్టుకుంటాం అనమాట. వాళ్ళు ఊరుకుంటారా మరి? ఒక్కొక్కసారి పోతుంటది కరెంట్, తీసేస్తూ ఉంటది. కరెంట్ లేని ప్లేస్, రోడ్లు లేని ప్లేస్. ఇక్కడ ఎలా ఉంటారు నాన్న అంతా? అది వాష్రూమ్స్ అంటే అడవి లోపలికి వెళ్తారు. అడవి లోపల మరి జంతువులు ఉంటాయి కదా, భయం మీద? అంటే ఇంకా కొండ మీద ఎక్కితే జంతువులు. ఇక్కడ వరకు వెళ్తారు. అమ్మాయిలు అబ్బాయిలు అందరూ వెళ్ళాల్సిందే. అవునా? మరి ఏం చేస్తూ ఉంటారు మీ ఫాదర్? ఫాదర్ కూలి పనికి వెళ్తా ఉంటారు. కూలి పని అంటే ఎలాంటి పని? అగ్రికల్చరా? ఓ, రైతులాగా వ్యవసాయం టైపా? మమ్మీ ఇంటికాడ పని చేస్తుంటది. మమ్మీ ఇంటి దగ్గర పని చేస్తారు. ఓకే. మరి నీకు ఎంతమంది ఉన్నారు? చెల్లెళ్ళు అన్నలు ఉన్నారా? మా చెల్లె పేరు అనుస, మా తమ్ముడి పేరు విష్ణు, మా చెల్లె పేరు పావని, సంధ్య, వినాయ్. 5 మెంబర్సా? నేను 6 మెంబర్స్. వాళ్ళందరికీ ఇంకా నువ్వే పెద్దదానివి. నువ్వే 6th క్లాస్ అంటే వాళ్ళు చదువుకుంటున్నారా? చదువుకుంటాను. లాస్ట్ ఎవరు? వినాయ్ కదా. వినయ్ ఏం చేస్తున్నాడు? వినాయ్ చిన్న పిల్లోడే. అవునా? ఏమో, వినయ్ కూడా నాకంటే ఎక్కువ చదువుతున్నాడు తెలుసా. ఓకే. సో వీళ్ళందరూ నీ పర్ఫార్మెన్స్ చూసారా మీ ఇంట్లో వాళ్ళంతా? చూసారు. ఏమన్నారు? ఇంకా మంచిగా చెయ్యాలి అన్నారు. ఇంకా మంచిగా చెయ్యన్నారా? నెక్స్ట్ నీ పర్ఫార్మెన్స్ ఏం చేసావు దాని తర్వాత? చెల్ల, ఇంకా బామ, అలా చేసావా? ఒకసారి డైలాగ్ చెప్తావా? చెల్ల కాడ డైలాగ్స్ లేవు, వచ్చి ఏడ్చుడే. బామ్మ దగ్గర ఉంటాయా? బామ్మ దగ్గర బామ్మ దగ్గర ఉంటాయా? అమ్మ డైలాగ్ చెప్తావా? చెప్పు. ఏం చెప్తా అంటే, నా కొడుకుని తీసుకెళ్ళేటప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది, అది చెప్తా. నీ కొడుకు ఇప్పుడు తీసుకెళ్ళాలా? నేను తీసుకెళ్ళిపోతున్నా. నువ్వు కాదు, నేను తీసుకెళ్ళేటప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది, అది చెప్తా. చెప్పు అయితే. నా కొడుకుని నాకు ఇచ్చేయి అంట నేనంట. అంటే 2 రాక్షసులు, ఒక పెద్ద రాక్షసి నా కొడుకుని తీసుకెళ్తారట. అప్పుడు నేను రాము అనుకుంటూ పోయి నా కొడుకుని నాకు ఇచ్చేయి అని చెప్తా. ఇవ్వదు. సో సీతక్క నీకు ఒక ప్రామిస్ చేసిందంట కదా, స్కూల్ కట్టిస్తామని. నిజమేనా? నిజమే. కట్టించారా? కట్టించారా? ఎప్పుడు వెళ్తున్నావు మరి స్కూల్ చూడడానికి? చూసావా? ఎలా చూసావు? ఫోన్లోనా? ఓపెనింగ్ అయినప్పుడా? ఇప్పుడు కంప్లీట్ అయిపోయిందా? ఇంకా అవుతుందా కన్స్ట్రక్షన్? కంప్లీట్ అయిపోయిందా? ఇప్పుడు అందరూ ఓన్లీ తులసి వల్లే మా స్కూల్ వచ్చింది, తులసి వల్లే మన ఊరు అందరికి తెలిసింది అని అందరూ అంటున్నారా నిన్ను? అందరూ పొగుడుతున్నారా? నీకు ఎలా అనిపించింది అప్పుడు? మాకు స్కూల్ కట్టించినందుకు సీతక్కకి ధన్యవాదాలు చెప్పాలనిపించింది. చెప్పావా? చెప్పా. ఓకే. సీతక్క నెంబర్ ఉందా నీ దగ్గర? లేదు. ఎందుకని నేను అడుగుతున్నాను. సీతక్కని డైరెక్ట్గా వెళ్ళి కలిసావు కదా, నెంబర్ ఇవ్వలే? అడగలే. వద్దులే మరి, ఏం అడిగితే అది ఇచ్చేస్తుందని నెంబర్ అడగకూడదు కదా. ఓకే. సీతక్కని గట్టిగా హక్ చేసుకొని ఏడ్చినావు కదా నువ్వు? అవునక్క. ఎందుకని? అది కూడా పర్ఫార్మెన్సేనా? కాదే, గట్టిగా వచ్చేసింది. అంటే మాకు స్కూల్ కట్టిస్తాంది సీతక్కని ఏడుపు వచ్చేసిందా? ఓకే. నెక్స్ట్ ఏం కట్టించమని అడుగుతావు ఒకవేళ సీతక్క
మళ్ళీ నీకు ఇంకేం కావాలని అడిగితే ఏం అడుగుతావు? రోడ్డు, వాటర్, కరెంట్, ఉమ్, బాత్రూమ్. ఇవి కట్టించమంటావా? ఇక ముందు నుంచి అంటే ఇప్పటి వరకు ఓకే, దానికి ముందు ఎవరు ఏం అడగలేదా? మీ సీతక్క మీ ఇంటి దగ్గరికి వస్తారు కదా అన్ని చూడడానికి, అప్పుడేం అడగలే? అడిగిండ్లు. అప్పుడు ఇవి కూడా అడిగిండ్లు అప్పుడు కూడా అడిగారా? సో తులసక్క, నీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఇక్కడ అక్క ఎక్కడైనా అక్కడైనా? ఇక్కడ ఉన్నారు. ఎక్కడెవరు? కార్తిక, సాహితి, సూరోజ్, చాలా మంది మరి మీ ఊర్లో ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఉంటారు. మరి ఫ్రెండ్స్ అందరితో కలిసి మంచిగా ఆడుకుంటారు కదా, అల్లరి చేష్టలు చేస్తారా? చేస్తాం. ఏది మీరు దొరికిపోయి మీకు మొత్తం వీపంతా వాచిపోద్ది కదా, అలాంటిది ఏదన్నా ఉందా? మేము కొట్టుకున్నప్పుడు అట్లా అవుతుంది. మీరు కొట్టుకుంటారా? ఎప్పుడు గొడవలు అయితే మీకు? అంటే గొడవ కాదు, ఆటలోనే కొట్టుకున్నాడు, ఆట ఆడుతాం. అదే మాట తేట కాదు, దొరికినప్పుడు 3 times కొట్టాలి, అప్పుడు దొంగ. అవునా? ఇప్పుడు ధన్వికను నువ్వు అది ఆడండి, నువ్వు కొడతావా? డాడీ ఒక్కలే చేస్తారు కదా వర్క్, మరి మనీ ప్రాబ్లం ఉంటాయా? ఉంటారు. మరి అప్పుడు ఎలాగా, ఎవరు హెల్ప్ చేస్తారు? ఎవరు హెల్ప్ చేయరక్క, అంటే మనీ ప్రాబ్లం ఉన్నప్పుడు మళ్ళీ పనికి వెళ్ళాలి. డాడీ ఒక్కలే సంపాదిస్తున్నారు కదా, మరి నువ్వు డాడీకి చదువు ఆపేసి డాడీతో పాటు పనికి వెళ్దామని ఎవరైనా అనలేదా? డాడీతో పాటు పనికి వెళ్ళాలని అనలేదా? చదివిస్తా అన్నారా డాడీ? మరి నువ్వు మంచిగా చదువుకుంటావా, లేకపోతే డాడీ కోసం వేరే పని చేసి డబ్బులు సంపాదిస్తావా? మంచిగా చదువుకుంటావు. మంచిగా చదువుకొని మంచిగా సంపాదించాలి. డాడీకి నువ్వే ఇప్పుడు పెద్ద కూతురు కాబట్టి మంచిగా ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ ఇవ్వాలి, సరేనా? ఇప్పుడు నువ్వు ఆర్టిస్ట్ అవుతావా, టీచర్ అవుతావా? టీచర్ అవుతావు. ఆర్టిస్ట్గా మంచి పేరు వస్తే తీసుకుంటావా? ఓకే, ఆర్టిస్ట్గా ఏదన్నా ఛాన్సెస్ వచ్చినాయి అనుకో, అప్పుడు వెళ్తావా? ఓకే, నీకు యాక్టింగ్ అంటే టీవీ మూవీస్ చూస్తూ ఉంటావు కదా, మూవీస్ చూస్తావు కదా, ఎవరంటే బాగా ఇష్టం యాక్టర్? పుష్ప, అల్లు అర్జున్ అంటే ఇష్టమా? యాక్ట్రెస్, హీరోయిన్ ఎవరు లేరా? ఎందుకని అల్లు అర్జున్ అంటే ఎందుకు ఇష్టం? పుష్ప తీసాడనా? కాదు, యాక్టింగ్ మంచిగా చెప్తాడు. నీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం బాగా? తెలుగు ఇష్టం. ఒక పద్యం చెప్తావా? చెప్పు. తీయతేనిసోన నా తెలంగాణ, వీరశత్రులకోన నా తరగరై గోదారి స్థలస్థానమైంది, మురుగరై కృష్ణమ్మ నీ కాళ్ళు కడిగింది, తల్లి నీ కడుపులో తరగనన్ని గనులు, సింగరేణి సిరుడు నల్ల బంగారు పురుడు. వావ్, సూపర్, మంచిగా చెప్పు. ఇవన్నీ నేర్చుకున్నావే స్కూల్లో? ఓకే, నెక్స్ట్ మీ సిస్టర్స్ వాళ్ళందరూ కూడా నేర్పిస్తావా ఇంట్లో? నేర్పిస్తా. ఓకే, నువ్వు మంచిగా యాక్ట్ చేసుకుంటూ మంచిగా చదువుకుంటూ నువ్వు మీ ఊరికి ఏమైతే చేయాలనుకుంటున్నావో అన్నీ కూడా సాధించి పెట్టాలి, ఓకేనా? ఎప్పటికీ మీ ఊరిని వదిలిపెట్టకు. తులసక్క ఊరు అనుకోవాలి అందరు, ఆ ఊరిని పేరు మార్చేద్దాం తులసి ఊరు అని, ఓకేనా? నీకు ఇంతవరకు హెల్ప్ చేసిన సంతోష్ సార్కి అందరికీ కూడా చాలా థ్యాంక్స్. లాస్ట్లో ఒక్కసారి మీ యొక్క సీతక్క గురించి ఏదన్నా చెప్పు. మీ ఊరి ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నావు అది చెప్పు. మా ఊరి తరపున స్కూల్ కట్టించినందుకు సీతక్కకి రుణపడి ఉంటాం. సో డ్రామా జూనియర్స్లో కూడా నువ్వు ఉన్నావు అని అందరికీ తెలియాలి. సీతక్క పర్ఫార్మెన్స్తోనే కాదు, అంటే సీతక్క వచ్చినప్పుడు పర్ఫార్మెన్సే కాకుండా మిగిలిన పర్ఫార్మెన్స్లు అన్నీ కూడా ది బెస్ట్గా ఇవ్వాలి, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ తులసి, మళ్ళీ కలుద్దామే. డ్రామా జూనియర్స్ రిహార్సల్ అవుతున్నాయి కదా, మంచిగా వెళ్ళి రిహార్సల్ చేయి, రేపు షూట్లో ధూమ్ధామ్గా ఫిదా చేయి అందరినీ, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్. సో చూసారు కదా, మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఈస్ కేజియా సైనింగ్ ఆఫ్.